ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు యేసయ్య మీతో చెప్తున్నారు ఏంటి అంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ప్రైజ్ గాడ్. యేసయ్య మీతో చెప్తున్నారు, నేను నిన్ను విడువను. యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. మీరు తప్పు చేసినా యేసయ్య సరిదిద్దుతారేమో కానీ విడిచిపెట్టే టైప్ కాదు. ఎంతోమంది చెయ్య మీరు పట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు చేతిని విడిచిపెట్టి మీకు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు కదా. ఈరోజు యేసయ్య మీకోసమే మాట్లాడుతున్నారు, మీతోనే మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను విడువరు, ఆయన యేసుక్రీస్తు మిమ్మల్ని విడిచిపెట్టరు. యేసయ్య మీతో మాట్లాడుతున్నారండి. ఈ వాగ్దానం ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 6వ వచనం ఆఖరి భాగంలో ఉంటుందండి, నేను నిన్ను విడువను అని. వాట్ ఎన్ అమేజింగ్ వర్డ్ వీ హ్యావ్ అండి. ఎవరైనా విడిచిపెట్టేయచ్చేమో. యేసయ్య ఎన్నిసార్లు బైబిల్లో చెప్పి ఉన్నారు, నేను నిన్ను విడువను. సో ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టరు. ఇదైతే ఖచ్చితంగా నిజమండి. ఒక్కసారి యేసయ్యకి మీ యొక్క లైఫ్ని సబ్మిట్ చేసుకోండి. మీ యొక్క హ్యాండ్ని యేసయ్య చేతికి అప్పగించుకోండి. ఆయన పట్టుకుంటే ఎన్నటికీ విడిచిపెట్టరండి. ఆమేన్. మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించకుమా. విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా. తిరిగి రావా ఏసే చెంతకి చేరవా. ఏసే ప్రేమ మరువద్దండి. పరలోకపు తండ్రి, భూలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రేమను ఎన్నటికీ మీరు మర్చిపోవద్దు. యేసయ్య మీకోసం తన జీవితాన్ని త్యాగం చేశారు, తన ప్రాణాన్ని త్యాగం చేశారు. యేసయ్యకి మీకు ఉన్న ప్రేమ బంధాన్ని విడిచిపెట్టద్దండి. యేసయ్య తన హృదయంలో మీకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారండి. మీరు ఇంకా ఆలస్యం చేయకుండా యేసయ్యని మళ్ళీ ప్రేమించండి. ఎందుకంటే మీరు ఒకవేళ యేసయ్య మిమ్మల్ని ప్రేమించట్లేదని అనుకోవచ్చు, కానీ యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. తిరిగి యేసయ్య దగ్గరికి వెళ్ళండి. యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ప్రార్థనలో ఉండండి, వాక్యాన్ని ధ్యానించండి. ప్రైజ్ గాడ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.